సత్యమహిమ 5వ పాఠం 4వ తరగతిలో కవి అవధాని రమేష్. కాలం 20వ శతాబ్దం. ఈయన గేయ కథ అవధాని రమేష్ గారి రచన గుజ్జనగూళ్ళు నుండి తీసుకోబడింది. ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆవుకు ఆగ్రహం జన్మించారు. ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం శాస్త్రి, సావిత్రమ్మ. ఈయన రచనలు కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు అన్నమాట. పదాల అర్థాల్లో మహిమ గొప్పతనము, తర్వాత గతి జీవితం గడిచే విధానం, తెన్నులు చూచి ఎదురు చూసి, మేము ముఖం, తత్తరం గాబరా, ఆర్తి దుఃఖం, కని చూసి, దీనత దారిద్ర్యం, తిలకించి చూసి, మది మనసు బుద్ధి, మొగంబు ముఖం, మిసిమి నూతన కాంతి, వన్నె అందం రంగు, చెన్ను అందం. ఇవేంటంటే ప్రతి ఒక్కటి పాఠం వెనక ఉన్న పదాలు అర్థాల్లో కూడా మనకి ఒక బిట్ రావడం జరుగుతుంది కాబట్టి మీకోసం తయారు చేయబడుతుంది. ప్రతి ఒక్కటి చదువుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.